ఎక్కడ బాస్ తీసుకొచ్చాం బాస్. ధనాన్ని మన రహస్య స్థావరంలో భద్రంగా దాయండి. అలాగే బాస్. వెళ్ళండి. కాళిదాస్, నువ్వు వెళ్ళిన పని ఏమైందిరా? బాబా నువ్వు చెప్పినట్లే ఆ సత్యమూర్తి గారు ఆ భయంకర్ చిన్నాను చితకబాది వాళ్ళ సర్వసాన్ని కొల్లగొట్టుకొచ్చాం. ధనం ముందన్న అహంకారముతో కళ్ళు మూసుకుపోయినా వాళ్ళ సర్వస్వాన్ని కొల్లగొట్టుకొచ్చావు. ఇప్పుడు వాళ్ళు నడి రోడ్డుపై భిక్షమెత్తుకోవాలి. కానీ ఆ భగవాన్ ఎస్పీ ధర్మారావు అక్కడ లేరు. అంటే వాళ్ళని ఇంకా మృత్యు దేవత వరించలేదన్నమాట. వాళ్ళు ఇంతకే ఎక్కడున్నారు తెలుసుకొచ్చావా? తెలుసుకున్నాను బాబా. ఎక్కడున్నారు? ఈ ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని కోరిక కలిగిందంట. వాడు ఎమ్మెల్యే సీటు కోసం ఢిల్లీ వెళ్ళాడని రేప మాప వస్తాడని తెలిసింది. కానీ వాడు రౌడీగా గుండాగా ఉన్నాడు. ఈ రాష్ట్ర ప్రజల రక్త మాంసాలను పీల్చి 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 పిప్పి చేశాడు. ఇప్పుడు వాడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే ఈ దేశాన్ని పరాయి దేశాలకి అమ్మగలడు. వాడు ఎక్కడున్నా ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే వాడిని పట్టి బంధించి ప్రాణాలతో తెచ్చి నా ముందు పడే. పాల్గొట్టు నిలిచిన అటు సూర్యుడు ఇటు పొడిచిన మింగి నేల ఏకమైన ఈ కాళిదాస్ ఆడిన మాట తప్పడు. నువ్వు కోరుకున్నట్లే ఆ భగవాన్ గారిని బంధించి నీ పాదాల ముందు పడేస్తా. కాళీ, నువ్వు అంతటి సమర్థుడు అని నాకు ముందే తెలుసు. అందుకే 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 ఆ బాధ్యతను నీకు అప్పగించాను. ఎంతో చాకచక్యంతో ఆ కర్తవ్యాన్ని నెరవేర్చి ఈ బాబాకి శిష్యుడు అనిపించుకోరా. బాబా నేనెవరో తెలియని పరిస్థితుల్లో నన్ను చారదీసి ఆదరించి అభిమానించి పెంచి పెద్ద చేశావు. నీ రుణం 1000 జన్మలెత్తినా తీర్చుకోలేను. కానీ రుణాలు అభిమానాలు అనుబంధాలంటూ కాలాన్ని వృధా చేయడం నాకు ఇష్టం లేదురా. ఆ భగవాన్ గారితో ఎక్కడున్నా తెచ్చి వాడి శిరస్సును ఖండించి నా భవన ముఖద్వారముకు వేలాడ తీసేంత వరకు నాకు నిద్ర పట్టదు. కాళీ, బాబా నేను ఒక విషయం అడుగుతాను, నిజం చెప్తారా? నీకు కాక మరి ఎవరికి చెబుతాను? ఆ భగవాన్ పై మీకెందుకంత పగ ప్రతీకారము? ఆ విషయం గురించి నన్ను ఏమీ అడగవద్దు. ఆ విషయం గుర్తుకొచ్చినప్పుడల్లా నా గుండెల్లో రగులుతున్న అగ్ని జ్వాలలు మహాజ్వాలలుగా మారి బాగా మండే మంటల్లో వాడిని
అవుతుంది. అంతటి ప్రతీకారం రగలటానికి కారణం ఏమిటో తెలుసుకోవచ్చునా బాబా? కాలే! 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 సమయం వచ్చినప్పుడు నువ్వు 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 అడగకపోయినా నేనే 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 చెబుతాను. అంతవరకు అంతవరకు ఆ విషయం గురించి నన్ను 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 ఏమీ అడగవద్దు. సరే బాబా, ఏ మనసును కష్టపెట్టే విషయం నేనేమి అడగను, సరేనా? ఇప్పుడు నా కర్తవ్యం ఏమిటి బాబా? ఆ భగవాన్ గాడు ఢిల్లీ నుంచి ఆంధ్ర రాష్ట్రంలో అడుగు 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 పెట్టగానే వాణ్ణి బంధించి మన 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 రాష్ట్ర స్థావరముకు చేరవేయడమే నీ కర్తవ్యం. కర్తవ్యాన్ని నెరవేర్చుటకు కార్యసిద్ధున్నై బయలుదేరుతున్నాను. పాలనాటి 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 బాలచంద్రుడి వారసత్వాన్ని నింపుగానే యుద్ధ రంగంలో అభిమన్యుడిలా విరుచుకబడే బెబ్బిలి గడ్డపై పుట్టిన తాండ్ర బాబారాయుడిలా శత్రువు తలలు తెగ నరికే విజయ పేరు మోగించే విజయాన్ని సాధించు. బాబా, నీ ఆశీర్వాద ఫలం నాకుంటే ఎంతటి దుష్ట శత్రువులైనా ఎదుర్కోగలను. ధర్మస్థాపనకై బయలుదేరుతున్నా నీకు ఎల్లప్పుడూ 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 నా 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 ఆశీర్వాద బలం ఉంటుంది. రామచింకుడిలో వాళ్ళని వెంటాడే పల్లనాటి బాలచంద్రుడు నరసింహరాజు శిరస్సును ఖండించినట్లుగా ఆ భగవాన్ గారిని బంధించి ఈ పాదాల ముందు పడేస్తా. వస్తా. కాలే! నీ చేతికి ఆ గాయం ఏమిటి? బ్యాంక్ దోపిడీ చేసి వస్తుండగా ఆ ఇన్స్పెక్టర్ భరత్ నాకు అడ్డు తగిలాడు. అతన్ని ఎదుర్కొనే ప్రయత్నంలో ఆ చేతికి గాయమైంది. ఏమిటి ఏమిటి ఏమిటి? ఆ ఇన్స్పెక్టర్ గాడు నీకు అడ్డు తగిలాడా? అలాగే కాదు బాబా, బందిపోడు రుద్రమనాయుడు అతని అనుచరులైన యుగేందర్ భయంకరులను అతి త్వరలోనే బంధించి ప్రభుత్వానికి అప్పచెప్తానని సవాల్ చేశాడంట. కానీ వాడికి ఆ ఇన్స్పెక్టర్ గాడికి మనమేమిటో మన శక్తి ఏమిటో ఒక్కసారి ఒకే ఒక్కసారి రుచి చూపించినారా? అలాగే బాబా. కానీ నీతో పాటు యుగంధర్ని భయంకర్ని తోడుగా తీసుకెళ్ళు. అలాగే వెళ్తాను బాబా, వస్తా. అరే భగవాన్, ఆనాడు 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 ధనముందన్న అహంకారముతో రాజకీయాల దండలతో మంది మార్బలముతో నన్ను నన్ను ఒంటరి వాణ్ణి చేసి నా కళ్ళ ముందే నా భార్యను ఘోరమైన చిత్రహింసలు పెట్టి ఆమె ప్రాణాలు తీసి ఆ నేరమును నాపై మోపి నన్ను ఒక వందిపోటుగా ముద్రించిన మిమ్మల్ని